నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజా సాబ్ సో ఈరోజు అయితే రిలీజ్ అయిపోయింది. మారుతి గారి డైరెక్షన్లో ప్రభాస్ గారి సినిమా అయితే వచ్చేసింది. మరి ఈ సినిమా రాజా సాబ్ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు చూసుకున్నట్టయితే మారుతి గారి డైరెక్షన్లో ప్రభాస్ గారి సినిమా రాజా సాబ్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఆ సినిమా ఎలా ఉంది సార్? అంటే అన్ని విధాలుగా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసినటువంటి సినిమా అది. ఆడియన్స్ని, అభిమానుల్ని కూడా. ఆయన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ఇంటి అడ్రస్ చెప్పాడు. చెప్పడంతో పాటు వేదిక మీద విపరీతంగా ఎమోషన్కి గురై కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం. ఆ రోజున ఎందుకు ఆయన కన్నీరు పెట్టుకున్నారు అనేది ఎవరికీ అర్థం కాలేదు. ప్రభాస్ గారు వెళ్ళి ఓదార్చాడు, ఆయన కావలించుకుని. మరీ అంత ఎమోషనల్ కాకు అని చెప్పారు అందరూ. సరే, దాంతో జనాలందరూ ఏదో ఉండబోతోంది సినిమాలో అనేది ఫిక్స్ అయి వెళ్ళారు థియేటర్లకి. వెళ్ళిన తర్వాత నిజానికి టైటిల్ దగ్గర నుంచి చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే రాజా సాబ్ అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టారో ఆ సినిమాలో ఏమాత్రము జస్టిఫికేషన్ లేదు. అంటే రాజా సాబ్ అనేటువంటి క్యారెక్టర్ ఒకటి ఉండేది, లేదు ఆ క్యారెక్టర్ రెఫరెన్స్లో ఈ క్యారెక్టర్ వచ్చింది అనైనా అనుకున్నారు జనాలు, కానీ అది కూడా దానికి సంబంధించిన ఏ రెఫరెన్సు లేదు. అలాగే ప్రభాస్ ఓల్డ్ గెటప్లో కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అయినాయి. దానికోసం భూతద్దాలు పెట్టుకుని జనాలు థియేటర్లో వెతికినప్పటికీ తెర మీద అది కనిపించలేదు. 3 గంటల పైన ఉంది సినిమా. ఈ 3 గంటల సినిమాలో ఆ క్యారెక్టర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు, అసలు ఆ క్యారెక్టర్ గురించినటువంటి భ్రమలు ఎందుకు కల్పించారు మీరు అనేది జనాలు బయటకు వచ్చిన తర్వాత మారుతి చెప్పిన అడ్రస్ గురించి వెతుక్కునేటువంటి పరిస్థితి. అలా అదొక డిసప్పాయింట్మెంట్. అంటే రాజాసాబ్ అనగానే ఏదో పెద్ద గ్లోరీ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో ఆయనకి వెన్నుపోటు పొడిచినటువంటి ఒక విలను ఈ జనరేషన్లో ఎలా అతన్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు, ఎలా పగ తీర్చుకుంటాడు, ఇలా రకరకాల కథనాలు ఎవరికి వారు అల్లుకున్నారు. తీరా సినిమాలో ఆ తరహా ఇదే లేదు, డ్రైవ్ లేదు. అలాగే ఇందులో కీలకమైనటువంటి వ్యవహారం, ప్రభాస్ని ఇంతకు ముందు ప్రజలు ఎలా చూస్తున్నారంటే, బాహుబలికి ముందు ఆయన సరదాగా లైవ్లీగా ఉండేవాడు. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ ఇలాంటి సినిమాల్లో చాలా సరదాగా ఆహ్లాదకరంగా ఉండేవాడు. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి ఎంటర్టైనింగ్ హీరోయిజం కనిపింపజేసినటువంటి ప్రభాస్ని సినిమాలో మళ్ళీ చూపించబోతున్నాను అని చెప్పాడు. అది కూడా లేదు. ఒక షాట్లో ఆయన లుంగి కట్టుకుంటాడు అంతే తప్ప సినిమాలో ఆ తరహా ప్రభాస్ కనిపించడానికి ప్రభాస్ ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ సీన్స్ అలా సన్నివేశ కల్పన కోఆపరేట్ చేయలేదు ఆయనకి. అలా నిజానికి ఆయన నటన కూడా బూడిదలో పోసిన పన్నీర్లా తయారైంది ఈ కథలో. అంటే ప్రతి సీన్ని ఏ సీన్కి ఆ సీన్ బాగా రావాలి అని డిజైన్ చేసుకున్నారు, కానీ వీటన్నిటినీ కలిపేటువంటి ఒక దారం కథ ఉండాలి, ఒక స్క్రీన్ ప్లే ఉండాలి, రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి ఇలాంటి సినిమాలకి. అది లేదు, అది మిస్ అయింది. రెండోది, ఇందులో విలన్ క్యారెక్టర్కి హీరో క్యారెక్టర్కి మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు, చాలా డొల్లగా ఉంది అది. అలాగే ఆ హౌస్కి వీళ్ళు ఎందుకు పెడతారు, అక్కడ ఎందుకు లాక్ అవుతారు అనే దానికి సంబంధించి కూడా గందరగోళం ఉంది తప్ప దానికి ఒక ఓపెనింగు, ఒక క్లోజింగు లేకుండా తయారైంది. అలా హీరోకి లక్ష్యం ఉండదు ఈ సినిమాలో. అంటే ఒక ఆశకి ఆశయానికి మధ్య జరిగేటువంటి ఘర్షణగా ఇలాంటి సినిమాలు డిజైన్ చేస్తారు. సరే, విలన్ క్యారెక్టర్లో ఒక ఆశ చూపించాడు, కానీ హీరో క్యారెక్టర్లో ఒక ఆశయం లేకుండా పోయింది. దాంతో ఆశయం అంటే విలన్ని చంపడం అనే ప్రోగ్రాం కాదు, విలన్ని చంపడం అనే ప్రోగ్రాంతో పాటు లార్జర్ దాన్ లైఫ్ లాంటి ఒక అంబిషన్, ఒక లక్ష్యం ఉండాలి. అంటే ఇలాంటి హీరోలను పెట్టుకున్నప్పుడు, మీరు పాన్ ఇండియా ప్రాజెక్టు, ప్రభాస్ లాంటి హీరోలు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా లక్ష్యం అనేది కూడా ఒక జనాల్ని అడ్మైర్ చేసే పద్ధతిలో ఉండాలి. అలాంటి అడ్మైర్ చేసేటువంటి లక్ష్యం ఉన్నట్టుగా కూడా ఎక్కడా లేదు. అలాగే ప్రతి క్యారెక్టరు వస్తుంది వెడుతుంది, దాని ప్రభావం ఏమిటి అనేది ఉండదు. బొమన్ ఇరానీ లాంటి ఆర్టిస్టుని పెట్టుకుని కూడా
ఏమీ చేయలేకపోయాడు డైరెక్టర్ గారు. అంటే అతను ఉన్నటువంటి సీన్స్లో కూడా పెద్ద ప్రభావవంతమైనటువంటి సన్నివేశ కల్పన ఏం లేదు. అలా కథ దగ్గరే గందరగోళం ఉంది ఈ సినిమాలో. తను చాలా కాలం క్రితం ఈ కథను డిజైన్ చేసుకున్నట్టుగా చెప్పుకున్నాడు ఆయన వేదిక మీద. ఈ కథ చెప్పగానే ప్రభాస్ గారు విపరీతంగా ఇంప్రెస్ అయ్యారు, ఇలాంటి మాటలన్నీ చెప్పారు. ఇవన్నీ రొటీన్గా చెప్పే మాటలే ప్రతి ఒక్కరు. తీరా థియేటర్లో కూర్చున్న తర్వాత ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతారు ఇలాంటి కథలు పట్టుకొచ్చి. అలా అన్ని విధాలుగా, అంటే ఒక ప్రాపర్ టైటిల్ జస్టిఫికేషన్ లేదు ఈ సినిమాలో. అలాగే ఆయన చెప్పినటువంటి ప్రభాస్ని పాత పద్ధతిలో చూపిస్తాను, ఎంటర్టైనింగ్గా చూపిస్తాను అనేటువంటి ప్రామిస్ మిస్ అయింది. దాంతోపాటు ఈ తెరని విపరీతంగా మేము గ్లామరైజ్ చేయబోతున్నాం, 3 హీరోయిన్లు ఉన్నారు అని చెప్పారు. కానీ 3 కాదు, ఇంకో 2-3 కూడా కనిపిస్తారు, ఆనంది లాంటి వాళ్ళు. అయ్యయ్యో. కానీ ఎవరికి కూడా ప్రాపర్ క్యారెక్టర్ లేదు. అంటే ముగ్గురితో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాపర్ గా ఏమీ లేదు. ఆనంది ఒక షాట్ లో జస్ట్ అలా కనిపిస్తుంది అంతే. అలా దాదాపుగా ఎవరికి కూడా ప్రాధాన్యత లేదు. హీరోయిన్ క్యారెక్టర్లను మరీ వెన్నుపూస లేనటువంటి పాత్రలుగా మార్చాడు. అంటే హీరో మీద వెంపర్లాట తప్ప ఇంకేమీ ఉండదు వాళ్ళకి కార్యక్రమం. అలాంటి ఒక దారుణమైనటువంటి డిజైన్, అంటే రొడ్డకొట్టుడు డిజైన్ అంటారు దీన్ని. పురాతన కాలంలో చూసి చూసి జనాలకు విసుగొచ్చేసినటువంటి డిజైనింగ్ అది. అదొక దారుణం, అదొక డిసప్పాయింట్మెంట్ జనాలకి. అలా గ్లామర్ పరంగా సినిమా ఆకట్టుకున్నది లేదు. తర్వాత హారర్ కామెడీ అన్నాడు ఆయన. అవును సార్. ఇందులో హారరు లేదు, కామెడీ అంతకంటే లేదు. కామెడీ అనుకుని ఆయన తీసిన సీన్లు అన్నీ కూడా పరమ రొటీన్ సీన్లు. గతంలో అనేక సినిమాల్లో చూసినటువంటి సన్నివేశాలు తప్ప ఇందులో పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమీ లేదు. సర్ప్రైజ్ అయిపోవటానికి ఏమీ లేదు దానిలో. అందుకని ఆ ఏరియాలో కూడా మిస్ఫైర్ అయింది. ఇలా రకరకాల ఏరియాల్లో ఆ సినిమాని ఏవైతే బలాలని చెబుతూ వచ్చాడో మారుతి గారు, ఆ బలాలన్నీ కూడా చాలా బలహీనంగా కనిపించినాయి తెర మీద. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చెప్పింది ఏంటంటే హారర్ కామెడీ. ఇంతవరకు ప్రభాస్ ఇట్లాంటి ఒక జానర్ని టచ్ చేయలేదు, దీంతో ఇంక ఇది కూడా అయిపోతుంది, చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తున్నారు. మీరు అసలు హారరే లేదంటే ఇందులో హారరు లేదు, కామెడీ అంతకంటే లేదు. అంటే జనరల్గా పెద్ద హీరోలతో ఇలాంటి కథలు వర్కౌట్ అవుతాయా అనేది ఒక సందేహం. అయితే ఇలాంటి కథలు పెద్ద హీరోలతో కూడా వర్కౌట్ చేయొచ్చు అని ఒక నమూనా సెట్ చేశాడు ఆయన బాసు గారు చంద్రముఖి సినిమాతో రజనీకాంత్ని పెట్టి. అందులో ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి ఒక కల్పన జరగాలి, అది జరగలేదు ఈ సినిమాలో. అందుకని ఎందుకు సీన్స్ జరుగుతున్నాయో తెలియదు, విలన్ ఎందుకు ప్లాన్ చేస్తున్నాడో తెలియదు. సముద్రకనికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో. ఆ క్యారెక్టరు ఏమాత్రము ప్రాధాన్యత ఉండదు కథలో. ఆ క్యారెక్టర్ కోసం ఇచ్చిన బిల్డప్కి ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి పరిస్థితికి ఏమాత్రము మ్యాచ్ ఉండదు. అలా ప్రతి క్యారెక్టరు ప్రభాస్ ఏదో చేయబోతున్నాడు అని అనుకుంటారు. కానీ జనాలు తెర మీద ఆ క్యారెక్టర్ పూర్తి స్థాయిలో ఎలివేట్ అయినటువంటి సందర్భాలు 2-3 సార్లు వస్తాయి అంతే. ఆ 2-3 సీన్ల కోసం 3 గంటల పాటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం అనేది కష్టం. అలా ఏ కోణంలో ఇందులో మ్యూజికల్గా కూడా పెద్ద ఇంపాక్ట్ వేసినటువంటి సందర్భం ఏం లేదు. అలా ఏ విధంగా చూసినా కానీ ఇది మిస్ఫైర్ అయినటువంటి ప్రాజెక్టు. అభిమానుల్ని మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఒక రకంగా మారుతి ఆయన మోసం చేసినట్టుగానే భావించాలి. అంటే రకరకాలుగా చెప్పాడు ఈ సినిమాల గురించి, ఈ సినిమా గురించి ఏ ఒక్క ప్రామిస్ని నిలబెట్టుకోలేదు. పైగా 3 ఏళ్ళు తీశారు ఈ కథని. 3 ఏళ్ళు తీసేంత ఏముంది దీనిలో అనేది ఒక డౌట్. రెండోది చాలా తీశారు, అంటే ఆయన రకరకాల కథలు అనుకున్నాడు. ఈ రకరకాల కథల్ని దీనిలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దేనికి న్యాయం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ నాయనమ్మకి ఒక కథ ఉండాలి, ఆ కథ జస్టిఫై అయ్యేలాగా లేదు. అది కూడా ఏదో కావాలని రాసుకున్నట్టు ఉంది అది. ఆ నాయనమ్మకి ప్రాపర్ క్యారెక్టర్ లేదు, ఈ రాజాసాబ్ అనేటువంటి క్యారెక్టర్కి ఒక బ్యాకింగ్ లేదు. అసలు ఆ పేరు ఎందుకు ఎమర్జ్ అయింది అనటానికి ఒక జస్టిఫికేషన్ లేదు సినిమాలో.
ఆ సంస్థానం అన్నారు. అది నిజానికి అదేదో పెద్ద సామ్రాజ్యం లెవెల్లో బిల్డప్ ఇచ్చారు, కానీ ఏమీ లేదు అక్కడ. ఒక చిన్న ఇది జమీందారీ అన్న పద్ధతిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆవిడకి ఆ విలన్ ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది ఒక గందరగోళం. ఈ నాయనమ్మ క్యారెక్టర్కి విలన్ క్యారెక్టర్కి మధ్యలో ఉన్నటువంటి అసలు వాళ్ళ మధ్య అనుసంధానం ఎలా అయింది అనేది ఒక గందరగోళం. రెండోది ఆ క్యారెక్టర్ని, నాయనమ్మ క్యారెక్టరు జరీనా గారు చేసినటువంటి క్యారెక్టర్ని దాని ప్రొజెక్షన్ మొదలుపెట్టినప్పుడు చాలా హై స్కేల్లో ఉంటుంది, కానీ అది నెమ్మదిగా అంటే శివగామి రేంజ్ క్యారెక్టర్ లాగా మొదలవుతుంది. అది మొదలయ్యి చాలా డొల్లగా ముగుస్తుంది. ఇలాంటి గందరగోళాలు సినిమా నిండా ప్రతి క్యారెక్టర్లోనూ ప్రతి సన్నివేశంలోనూ కనిపించినాయి. అందుకని ప్రేక్షకులకి బయటకు వచ్చిన తర్వాత ఏమిటి సినిమాలో మనం ఏం చూసాం, ఏమి అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది. విలన్కి ఒక ఆశ ఉంటుంది, ఏ సినిమాలోనైనా ఉంటుంది. హీరో గారికి ఒక ఆశయం ఉంటుంది, ఆ ఆశయంతో ఆ ఆశని బద్దలు కొట్టి విలన్ని దోషిగా నిరూపిస్తాడు జనం ముందు. ఇది చాలా కమర్షియల్ సినిమా, ఏ సినిమాలోనైనా ఉండే కాన్ఫ్లిక్టే. అంతకు మించి కొత్తదనం లేదు ఈ సినిమాలో. అంటే మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా ఆకట్టుకోలేదు సార్? మరి ఏమీ లేదు. తమన్ చాలా రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడు. రెండోది వీళ్ళు చాలా గొప్పగా చెప్పినటువంటి అంటే పాతాళ భైరవిలో మొసలి ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ రేంజ్లో మేము ఈ సినిమాలో ప్రభాస్ని చూపించబోతున్నామని చెప్పారు, కానీ నిజానికి ఆ సీన్ కూడా చాలా పేలవంగానే నడిచింది. అంటే విఎఫ్ఎక్స్కి సంబంధించి గందరగోళం, అది కూడా పెద్దగా జనాలను థ్రిల్ చేసినటువంటి వ్యవహారం కాదు. జనాలు ఏ సీన్కి థ్రిల్ ఫీల్ అవ్వలేదు. అయితే ఒక సీన్ మాత్రం అంటే ఈ భూత వైద్యుడికి అంటే భూతం క్యారెక్టర్ ఎవరు సంజయ్ దత్ చేసింది, ఆ క్యారెక్టర్కి హిప్నోసిస్ కూడా తెలిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి అనేది ఈ సినిమాలో కీలకంగా ఉండబోతోందని చెప్పారు ముందు వాళ్ళు. నిజంగానే అది మంచి స్క్రిప్ట్ రాసుకోవడానికి ఐడియా. హిప్నోసిస్ కూడా తెలిసినటువంటి ఒక భూత వైద్యుడు అనేటువంటి క్యారెక్టర్ మీద అద్భుతమైనటువంటి కామెడీని జనరేట్ చేయడానికి స్కోప్ ఉంది, కానీ దాన్ని కూడా సరిగా వినియోగించుకోలేదు. గందరగోళంగా నడిచింది సినిమా. చాలా విషయాలు మాట్లాడాలనుకుని చాలా ఎలిమెంట్స్ తీసుకుని బూడిదలో పోసినటువంటి పన్నీర్ లాగా తయారు చేశారు ఆ సినిమాని. ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ఆడియన్స్ అంటే బయటకు వచ్చి మాట్లాడినటువంటి ఏ ప్రేక్షకుడు కూడా ఇది సంతృప్తి కలిగించిన సినిమా అనే మాట చెప్పలేదు.